ఎక్కడ చూసినా డబ్ల్యూటీసీ ఫైనల్ ఏ టీం వెళ్తుందని చాలా మందికి డౌట్ ఉండిపోయింది. ఇండియాతో ఆస్ట్రేలియా ఆడుతుందా, ఇండియాతో సౌత్ ఆఫ్రికా ఆడుతుందా అనేది. ఇండియా ఫిక్స్ భయ్యా. ఎందుకంటే మనకున్న మ్యాచ్లు 4లో 3 గెలిస్తే మిగతా టీమ్స్ పైన ఆధారపడడం అవసరమే లేదు. అది ఒక ఫిక్స్ చేసుకొని పెట్టుకొని 99% వెళ్తుంది. ఇన్ కేస్ 1% ఇంకా ఘోరంగా ఓడిపోతే ఇంటికి పోతుంది. అంత ఘోరంగా ఆడర్లే మన వాళ్ళు. ఇప్పుడైతే ఆస్ట్రేలియా పైన ఫస్ట్ టెస్ట్ ఎంత మంచిగా ఆడినారో మనం చూసాం. ఇంకా అలానే అడిలైట్లో, గాబాలో, మెల్బోర్న్లో, సిడ్నీలో అద్దరు కొడతారని అనుకుంటున్నా. ఇన్ కేస్ 5-0తో గెలిచినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అంత మంచిగా టీం ఉంది. కెప్టెన్ మంచిగా ఆడుతున్నాడు. మన టీం మంచిగా ఫామ్లోకి వచ్చారని చెప్పాలి. ఇంకా ఆస్ట్రేలియా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. స్టెయిన్ స్మిత్ బాగా ఆడట్లేదు. లబ్బుషేన్, ఇంకా ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్, వాళ్ళకైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకు మిగిలిన మ్యాచెస్ ఎన్ని? 4+2 అంటే శ్రీలంక టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళు శ్రీలంక వెళ్ళి అక్కడ ఆడతారు 2 మ్యాచ్లు. ఆ 2 మ్యాచ్లు ఈజీగా గెలుస్తారు. ఇంకా ఇండియాకి రిమైనింగ్ మ్యాచెస్ 4 ఉన్నాయి. ఆస్ట్రేలియాకి ఆ 4లో కనీసం 2 గెలవాలని అనుకుంటారు. గెలవలేకపోతే ఇంపాసిబుల్. వాళ్ళకు కూడా ఛాన్సెస్ తగ్గుతాయి. నాకైతే ఆస్ట్రేలియా రాదని నేను అనుకుంటున్నా. ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే ఒకటే అనుకుంటా అంటారు, ఇండియా 5-0తో కొట్టాలి, మేము ఇండియా వాళ్ళు ఫైనల్ ఆడాలని లార్డ్స్లో. ఇంకా ఆస్ట్రేలియా పరిస్థితి అది భయ్య. ఆస్ట్రేలియా 4-4 గెలిస్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియానే మళ్ళీ ఫైనల్. అది జరగాలంటే ఈడ గెలవాలి. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈడ గెలవకుండా శ్రీలంకతో గెలుస్తామంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి. వీళ్ళకున్న పర్సెంటేజ్ అయితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను ఆస్ట్రేలియాకి. ఇంకా ఇటుపక్కల చూస్తే సౌత్ ఆఫ్రికాకి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి? రిమైనింగ్ 3 ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతుంది కదా శ్రీలంక టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అక్కడైతే సౌత్ ఆఫ్రికా రెచ్చిపోతున్నారు. గెలిచింది, ఫస్ట్ మ్యాచ్ గెలిచి 2వ స్థానానికి ఎగబాకారు. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియాని కిందికి నట్టారు. ఇంకా మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి? 3 గెలిస్తే డైరెక్ట్ ఫైనల్. వాళ్ళకు పీటీసీ రేషియో చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఓవరాల్గా వచ్చేది ఎంత అంటే 3 గెలిస్తే 69.11. ఈ 3లో ఒకటి ఓడిపోయినా 61, 62 కన్నా ఆగిపోతారు. ముఖ్యంగా వీళ్ళకైతే ఒకటే అనుకుంటారు, 3 గెలుస్తారు. నేనైతే గ్యారంటీ. ఎందుకంటే ఆ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాలో బీట్ చేయడం అదైతే చాలా కష్టం. ఇండియానే చేయలేకపోయింది సౌత్ ఆఫ్రికాని పాకిస్తాన్ ఓడిస్తుందా? నాకైతే అది డౌటే. సౌత్ ఆఫ్రికాని గెలుస్తుంది. నా ప్రిడిక్షన్ వచ్చి డెఫినెట్గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్లో చూస్తాం. మరి ముఖ్యంగా లార్డ్స్లో కూడా వాళ్ళిద్దరే తలపడతారని నేను అనుకుంటున్నా. మీరు ఏ టీం తలపడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా శ్రీలంక అయితే అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇంకా అంతే. నీకు నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ.